Hello guys, welcome to ShriVen'sFoodFactory. పెసరపప్పు బూరెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్పు పెసరపప్పు, షుగర్ 2 కప్పులు, తురిమిన పచ్చి కొబ్బరి 1 కప్పు, 1 కప్పు బియ్యానికి అరకప్పు మినప్పప్పు 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇలాచీ పౌడర్, పెసరపప్పు 3 అవర్స్ ముందు సోక్ చేసుకోవాలి. తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పెసరపప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు. పెసరపప్పు పేస్ట్ని మనం ఇడ్లీలాగా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 15 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి. ఇడ్లీ చల్లారిన తర్వాత మనం ఇడ్లీలను గ్రైండర్లో వేసుకొని కచ్చాబిచ్చాగా పౌడర్ లాగా చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని మనము లైట్గా 5 మినిట్స్ సిమ్లో వేయించుకోవాలి. తరువాత గ్రైండ్ చేసుకున్నటువంటి పెసరపప్పుని మరియు షుగర్ పౌడర్ని కూడా మిక్స్ చేసుకోవాలి విత్ ఇలాచీ పౌడర్. కంప్లీట్ మిక్చర్ని ప్రాపర్గా మిక్స్ చేసుకొని మనం లడ్డూలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు, బియ్యము వాటిని మనము లైట్గా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెము షుగర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా చేసుకున్నటువంటి లడ్డూలు రెడీగా ఉన్నాయి కాబట్టి ఆయిల్ని వేడి చేసుకోవచ్చు. ఆయిల్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఆ లడ్డూలని మనము దోసపిండి బ్యాటర్లోకి వేసుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా ఆయిల్లోకి వదులుతాము. ఆయిల్ బాగా మరిగిన తరువాత మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. పూర్ణం బయటకి రాకుండా నెమ్మదిగా మనము వాటిని బూరెలని అటు ఇటు కదుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లో మనం బూరెలను తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేయడానికి వీటిని మనం టిష్యూ పేపర్ మీద కొంతసేపు ఉంచితే ఉన్నటువంటి ఎక్స్ట్రా ఆయిల్ని కూడా అబ్జర్వ్ చేసేస్తాయి. ఇంకేంటి, మనకు కావాల్సినటువంటి పెసరపప్పు బూరెలు రెడీ. ఎంజాయ్ చేయండి.